Hello everyone, myself Dr. Tejaswini, fertility consultant, 49 Fertility Center, Secunderabad. ఇవాళ నేను మీకు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ గురించి చెప్పబోతున్నాను అన్నమాట. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే మనము ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా తయారైన ఎంబ్రియో ఏదైతే ఉందో ఆ బ్లాస్టోసిస్ట్ అంటే డే 5 ఎంబ్రియోకి మనము జెనెటిక్ టెస్టింగ్ చేయడం ద్వారా ఆ ఎంబ్రియోలో ఏమన్నా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదంటే జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఉన్నాయా అనేది తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇండికేషన్స్ అంటే ఎందుకు ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అనేది చూస్తే మనము ఇప్పుడు ఆడవాళ్ళ వయసు 40 అండ్ అబవ్, కొన్ని కంట్రీస్లో 35 years అండ్ అబవ్ వాళ్ళకు కూడా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అన్నట్టంటే ఆడవాళ్ళలో పెరిగే వయసుతో పాటు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ అంటే లైక్ ఆ తయారైన ఎగ్ అయితే ఏదైతే ఉందో కావచ్చు లేదంటే ఎంబ్రియో ఏదైతే ఉందో వాటిలో క్రోమోజోమ్స్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వెన్ ఆడవాళ్ళ వయసు 40 అండ్ అబవ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ PGTA అనేది వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీంతోపాటు రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే మల్టిపుల్ టైమ్స్ మనం ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియో పెట్టిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి కూడా మనము PGTA అనేది ఒక ఆప్షన్ లాగా సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. దీంతోపాటు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటే 2 or more times రికరెంట్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి, అబార్షన్స్ అవుతున్నాయి అలాంటి కపుల్స్కి కూడా ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్టయితే వాళ్ళకు కూడా PGTA ఒక ఆప్షన్ లాగా సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ PGTA అనేది చేసుకోవడం మనం ఈ స్పెసిఫైడ్ ఇండికేషన్స్ ఉన్న వాళ్ళలో చేసుకుంటే వాళ్ళలో ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అనేది బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.